తండ్రి గారు పొద్దున్నే పూజ చేసి అంతేకాక రావద్దులే కానీ ఆరాధన 12 గంటల కాలం ముగించిన కృష్ణాపురం వెళ్ళి మాట్లాడు పాతకాలం పండుగ వాక్యాన్ని చెప్పి నా పూజ చేయమని తండ్రి గారు చెప్పడం జరిగింది. సాధ్యమైనప్పటికీ వాక్యాన్ని ప్రతి మాటలతో నేను ముగిస్తాను. ఇన్ని దినాలు మనల్ని కాపాడి తన కవిగితో ప్రజలపరిచిన దేవుడికి ఏమిచ్చినా మన రుణాన్ని తీర్చుకోలేము, ఏమి ఇయ్యలేము. మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, గట్టి చెప్తాం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కొంతమంది అనుకుంటుంటారు లెక్క తినాలా హల్లెలూయా చెప్పాలా పాట పాడాలా, ఇటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టండి. ఆదివారం పునరుత్థాన దినం, ప్రభువుని ఆరాధన చేసుకునేటటువంటి దినం. ఆత్మతో నా ప్రభువుని ఆరాధన చేయాల్సిందే. ఆమె చెప్పాలి. ఆమె రాష్ట్ర సెక్రటరీ, ప్రెసిడెంట్, గౌరవ కమిటీ మెంబర్స్ అందరికీ, స్త్రీల వారికి, పెద్దలకు నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. బైబిల్ లెసన్ చదివిన వారికి, క్లాస్ మేడర్కి, అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. లెక్కలో 2వ ఆదివారం రోజున మనకి ఇవ్వబడిన అంశము రిలీజింగ్ ఫ్రమ్ ద బార్డర్ ఆఫ్ సిన్, పాప భారముల నుండి లేదా బంధకాల నుండి విముక్తి లేదా విడుదల, విమోచన. దీని వరకు మనకు 4 పాఠ్యభాగాలు ఇవ్వడం జరిగింది. 2వ సమయాల గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చదువుకున్నాం. 32వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదవగలుగుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 9 నుండి 25 వచనాల వరకు చదవబడిన లేఖన భాగాలు మనం చదవగా విని ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ 4 లేఖన భాగాల నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు రగిలి ప్రభువాని ధర్మశాస్త్రంలో ఉంటున్న అనేక సంగతులు గ్రహించేటట్టు నా మనోనేత్రాలు వెలిగించాలి. కానీ ప్రార్థనాపూర్వకంగా మీరు వాక్యాన్ని వినాలని ప్రభు ప్రకటన చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఏంటి రిలీజింగ్ ఫ్రమ్ ద బార్డర్ ఆఫ్ సిన్, పాప భారం నుండి విముక్తి. కొన్ని వచనాలు నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, తిరిగి తిరిగి అలసిపోయాడు. పాప భారం ఎక్కువైపోయింది. ఇంటిలోని ఎవరు రానివ్వట్లేదు. బంధువులందరూ విడిచిపెట్టారు. స్నేహితులు దూరమైపోయారు. దిగ్గుదోసల స్థితిలో చనిపోదామా అనుకుంటున్నాడు. దేవుడి మందిరం కనపడదే. మందిరంలో కడుగు పెట్టాలని మందిరం దాకా వస్తూ ఉంటే అడుగు వేయలేకపోతున్నాడు. ఎందుకంటే పాపం అని వస్తుంది అతనికి. దేవుడి మందిరం పరిశుద్ధమైంది. అప్పుడు ఆయన అంటున్నాడు పెట్టుకొని, అప్పుడు ఆయన ప్రజలు ఆడుతున్నాడు, ఆ ప్రభువుని వేడుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను చూడాలని నీ సన్నిధికి